హాయ్ హలో నమస్తే. సో ఇండియన్ క్రికెట్ టీం నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడబోతోంది. మరి ఈ ట్రోఫీకి సంబంధించి టీం కూర్పు ఎలా ఉండబోతోంది, ఎలాంటి వారు బరిలోకి దిగుతారు, ఛాంపియన్స్ ట్రోఫీ పైన గురిపెట్టినటువంటి భారత్ ఎలాంటి ఈక్వేషన్స్ రచించబోతోంది అనేటువంటి అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, అదేవిధంగా కామెంటేటర్ చంద్రశేఖర్ గారు. మరి వారితో మాట్లాడదాం. సో చంద్రశేఖర్ గారు, మరొక కీలకమైనటువంటి ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ, దీనిపైన కూడా భారత్ గురిపెట్టింది. సో అసలు ఫస్ట్ టీం కూర్పు అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మ్యాచ్లను బేస్ చేసుకొని? స్పెక్యులేషన్స్ చాలా నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అటు రోహిత్ శర్మ రిటైర్ అయిపోతే బాగుంటుంది అనేటువంటిది రైట్ ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1 అక్కడి నుంచే మనం ఆలోచిస్తే కనుక. సో కాబట్టి రోహిత్ శర్మని కెప్టెన్గా ఇచ్చేస్తారా స్పెషల్ మళ్ళీ అది ఇప్పుడు ఇందాక మనం మామూలుగా ఒక టైంలో డిస్కస్ చేసుకుంటున్నది రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ఎలా ఉండబోతోంది, ఏంటి, అతన్ని కెప్టెన్గా ఉంచరా అనేటువంటివన్నీ ఒక స్పెక్యులేషన్స్ నడిచినాయి. మనం కూడా కొన్ని డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేటప్పటికి 1 డే ఫార్మేట్, 50 ఓవర్ ఫార్మేట్, 2020 కప్ ఆల్రెడీ అందించాడు మనకి. సో ఆ తర్వాత సరే ఓకే 27 వరల్డ్ కప్ దాకా ఆడతాడా అనేటువంటిది బేసింగ్ ఆన్ హిస్ ఏజ్, అది వేరే విషయం అయినా కూడా మనకి ఇంకా ఆ తర్వాత అంటే ధోని తర్వాత క్యాప్టెన్సీలో మనం గెలిచాం, కానీ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేదు మనం. సో అందుకని ఇప్పుడు సీనియర్ ఆటగాడిని రోహిత్ శర్మనే ఉంచి క్యాప్టెన్గా, బికాస్ రోహిత్ శర్మ యాజ్ ఏ క్యాప్టెన్ రియల్లీ సక్సెస్ఫుల్ 1 డే ఫార్మేట్లో కూడా. సో అందుకని అతన్నే ఉంచుతారా, లేకపోతే కనుక నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి అని ఇంకొక క్యాప్టెన్ని అనౌన్స్ చేస్తారా అనేటువంటిది. సో బికాస్ బుమ్రాని యాక్చువల్గా ఫ్యూచర్ క్యాప్టెన్గా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి. T20 అనేటప్పటికి సూర్యకుమార్ యాదవ్ ఎలా ఉన్నా కూడా 50 ఓవర్ ఫార్మేటు, అలాగనే పర్టికులర్గా టెస్ట్ క్రికెట్కి వచ్చేటప్పటికి బుమ్రాని ఫోకస్ చేస్తున్నటువంటిది. ఇక్కడ కూడా ఎందుకంటే నేను గట్టిగా ఒక మాట చెప్పలేకపోతున్నానంటే బుమ్రా విషయం కూడా యాక్చువల్గా అతనికి రెస్ట్ అవసరం అనేటువంటిది. ఈవెన్ ఈ రోజున అతను గాయపడ్డాడు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్కానింగ్కి కూడా తీసుకెళ్లారు. సో కాబట్టి అతని మీద వర్క్ లోడ్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో వర్క్ లోడ్ పెరిగిపోతున్నప్పుడు బుమ్రాకి రెస్ట్ ఇస్తే నయం కొంత అనేటువంటి వాదనలు వస్తున్నటువంటి తరుణంలో బుమ్రాని క్యాప్టెన్ చేసి ఎంతలేదన్నా కానీ క్యాప్టెన్ మీద ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. అందులోనూ లిమిటెడ్ ఓవర్ గేమ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాస్ టెస్ట్ మ్యాచ్ అనేటప్పటికి అట్లీస్ట్ మీకు 3 సెషన్స్ ఉంటాయి. సెషన్ బై సెషన్ గేమ్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. సో రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 2 అవర్స్ యూ కెన్ హ్యావ్ ఎ బ్రేక్, సెకండ్ సెషన్ అగైన్ 2 అవర్స్ యూ హ్యావ్ ఎ బ్రేక్, థర్డ్ సెషన్ 2 అవర్స్ యూ హ్యావ్ ఎ బ్రేక్. సో కాబట్టి బాడీ రిలాక్స్ అవడానికి మెంటల్గా కొంత గేమ్ ప్లాన్ని వేసుకునేందుకు ఉంటుంది. బట్ 50 ఓవర్ ఫార్మేట్ అలాంటిది కాదు కదా, చక్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఆ ప్రెషర్ ఇప్పుడే ఇస్తారా బుమ్రా మీద అనేటువంటిది. సో ఓవరాల్గా ఇదంతా కూడా రోహిత్ శర్మ తన మనసులో ఏముంది అనేటువంటిది బయట పెట్టేందాకా ప్రస్తుతానికైతే కనుక కొంచెం సస్పెన్స్గానే ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ అవైలబిలిటీ కనుక ఉండేట్లయితే ఐ థింక్ డెఫినెట్గానే శర్మ అండ్ రోహిత్ అండ్ కోహ్లీ దీని తర్వాత ఏమైనా వాళ్ళు ఆలోచిస్తారేమో కానీ, బట్ ఓవరాల్గా కనుక రేపు ఛాంపియన్స్ ట్రోఫీకి వాళ్ళు కూడా అవైలబుల్లో ఉంటారు కాబట్టి నో డౌట్ ఇంకా ఎటువంటి చేంజ్ ఉండదు. అదే టీం అనేటువంటిదే ఉంటుంది. హార్దిక్ పాండ్యా విల్ ఇంక్లూడ్ ఇన్ దిస్ T20లో అతనికి రెస్ట్ ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి అంటే ఆయన కూడా కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి దీన్ని. యా ఆఫ్ కోర్స్ యాక్చువల్గా నెక్స్ట్ అంటే 50 ఓవర్ ఫార్మేట్కి వచ్చేటప్పటికి హార్దిక్ పాండ్యాని తయారు చేయాలి అనేటువంటిది ఒకటి ఆలోచన ఉంది. బట్ దానికి గాను బేస్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి విజయ్ హజారే ట్రోఫీ. సహజంగానే ఏ ఆటగాడైనా కానీ సెలక్షన్ కావాలి అంటే కనుక BCCI డొమెస్టిక్ మ్యాచెస్ విషయానికి వచ్చేటప్పటికి. సో బరోడాకి ఆడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తను అన్ని మ్యాచ్లో ఆడకపోగా ప్లస్ ఎట్లా క్యాప్టెన్స్ చేస్తున్నది ఎవరు అంటే కనుక వాళ్ళ బ్రదర్ కృణాల్ పాండ్యా లీడింగ్ ది బరోడా సైడ్. సో కాబట్టి అంటే హార్దిక్ పాండ్యా మైండ్లో ఏముంది, దీన్ని బట్టి ఆలోచిస్తే కనుక హార్దిక్ పాండ్యా నిజంగానే క్యాప్టెన్సీ తీసుకునేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నాడా లేదా అనేటువంటిది. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ హార్దిక్ పాండ్యా ఒక టైంలో క్యాప్టెన్సీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం, అందుకనే ఏకంగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి రావడం, అక్కడ క్యాప్టెన్సీ ఇస్తేనే నేను చేరతానని చెప్పడం, ఇవన్నీ కూడా మనం విన్నాం. సో కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడు ఇండియన్ టీంకి క్యాప్టెన్సీ అనేటప్పటికి ఎందుకు అంటే ఎందుకు వెనకాడతాడనే క్వశ్చన్ రావచ్చు కాక సంజయ్కి. ఎగ్జాక్ట్గా దానికి కారణం ఏంటి అంటే కనుక సహజంగానే ఉండేటువంటి ఆ వర్క్ అతను ఇదివరకు ఉన్నంత ఫామ్లో లేడు. ఒకటి బౌలర్గా కొంత ఇదవుతున్నా కూడా బ్యాట్స్మెన్గా అంత ఫామ్లో లేడు. సో కాబట్టి క్యాప్టెన్సీ బరువు తీసుకొని మళ్ళీ ఉన్నటువంటి టోటల్గా ఫామ్నే కోల్పోతే కనుక టీంలో ప్లేసే గల్లంత అయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటి కనుక అక్కడ ఒకవేళ కాంపిటీటర్ లేకపోతే కనుక ధైర్యంగా ఉండేవాడు హార్దిక్ పాండ్యా. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే బికాజ్ ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డిని తయారు చేస్తూ ఉన్నారు. BCCI సెలక్షన్ కమిటీ నితీష్ కుమార్ రెడ్డిని మరొక హార్దిక్ పాండ్యా లాగా చేయాలనేటువంటి ఆలోచనతో అతన్ని ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా లేకపోతే బౌలింగ్ ఆల్రౌండర్గా తయారు చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ప్రూవ్డ్ ఇట్, ఆల్రెడీ సెంచరీ చేశాడు. తర్వాత
ఇప్పుడు ఈ Seniors అందరూ Yeah, చేతులు ఎత్తేసిన టైంలో టైంలో అద్భుతమైన చేశాడు. ఆ century. తర్వాత అఫ్ కోర్స్ 3 వికెట్స్ తీశాడు ఆల్రెడీ. సో కాబట్టి మరొక హార్దిక్ పాండ్యాని తయారు చేయాలనే ఉద్దేశంతో నితీష్ కుమార్ రెడ్డిని ఫోకస్ చేయటం, అతనికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి సో నాకు ఒక థ్రెట్ అనేటువంటిది ఉంది అనేటువంటి దశలో లేనిపోని బడ్డెని తీసుకొని ఉన్న ప్లేస్ని పోగొట్టుకోవటం ఎందుకు అనేటువంటి ఒక ఇదిగా కనుక ఆలోచించేట్లయితే హార్దిక్ పాండ్యా అతనికి క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో డెఫినెట్గా రోహిత్ శర్మనే ఉండేటువంటిది. ఇంకొకటి ఏంటి అంటే అఫ్ కోర్స్ ఇంక అప్పుడు ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేడు, బట్ హార్దిక్ పాండ్యాని కాదు ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకొకళ్ళని ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేట్లయితే కనుక శుభ్మన్ గిల్ విల్ బి ది ఫస్ట్ చాయిస్. ఓకే శుభ్మన్ గిల్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే అయితే సార్ వన్ డౌన్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఓపెనర్స్ ఎలా ఉంటారు, లేదా మిడిల్ ఆర్డర్ ఇలా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అందులో వన్ డే ఫార్మాట్కి వచ్చేవాడికి ఇబ్బంది లేదు. రోహిత్ శర్మ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సో కాబట్టి ఎట్లాగో రోహిత్ కనుక టీంలో ఉండేట్లయితే రోహిత్ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్. అలాగనే శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఈవెన్ యశస్వి జైస్వాల్ ఇస్ దేర్. కాకపోతే ఏంటంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళని మళ్ళీ ట్రై చేస్తారా లేదా అనేటువంటిదే కొంచెం డౌట్. సో అది కాకపోతే కనుక మనకు వచ్చిన ఇబ్బంది లేదు. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, దెన్ యాక్చువల్గా విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇస్ దేర్. జడేజా డెఫినెట్గా 50 ఓవర్ ఫార్మేట్లో ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఆ తర్వాత దట్ ఫాలోస్ ది రిషబ్ పంత్ ఎలాగో ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి. సో అందుకని ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. అదే రకమైనటువంటి కాంబినేషన్ ఉంటుంది. 50 ఓవర్ ఫార్మేట్ మనకి లాస్ట్ ఏదైతే ఆడారో అదే కాంబినేషన్ ఉంటుంది. పెద్ద ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి బైలాటరల్ సిరీస్ అయితే కనుక కొంతమందిని కొత్త వాళ్ళని అవకాశాలు ఇవ్వటం, వాళ్ళని ప్రయత్నం చేయటం అనేటి ఉంటుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇది. సో వన్ ఆఫ్ ది ఐసీసీ ఈవెంట్, ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకి. సో అందుకని డెఫినెట్గానే సీనియర్స్కి అవకాశం ఇస్తారు. కానీ ఐ డోంట్ థింక్ ఈసారి సెలక్షన్లో కొత్త వాళ్ళకి ఏదో అవకాశం, అంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కొత్త వాళ్ళే అవుతారు. అంటే నేనేది ఎట్లాగూ బహుశా కనుక అయ్యేట్లయితే రింకు సింగ్కి అవకాశం ఇచ్చేటువంటిది. బట్ ఐఎమ్ షూర్ హైదరాబాద్ తిలక్ వర్మ లాంటి వాళ్ళని అవకాశం ఇచ్చేటువంటి ఇది లేదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ T20 ప్లేయర్గా ఒక బ్రాండింగ్ పడిపోయి ఉంది. సో అందుకని ఆ ఫార్మేట్లో వాళ్ళని ట్రై చేస్తూ రింకు సింగ్ లాంటి వాళ్ళని మిడిల్ ఆర్డర్లో స్ట్రెంథెన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈవెన్ అభిషేక్ శర్మ ఇస్ దేర్. సో ఇట్లాంటి వాళ్ళని ట్రై చేసే అవకాశం ఉంది. సో బౌలింగ్ పరంగా ఎలా ఉండొచ్చండి? స్పిన్నర్ల చాయిస్లో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్పిన్నర్ల ఛాయిస్ అంటే జడేజా ఎట్లాగా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ యాక్చువల్గా తను మొన్న ఇదయ్యాడు కాబట్టి 5th టెస్ట్కి అతను అందుబాటులో లేడు. కానీ లేకపోతే అక్షర్ పటేల్ ఉండనే ఉన్నాడు. సో కాబట్టి మనకి స్పిన్నర్ల విషయంలో బౌలింగ్ ఆల్రౌండర్లు ముగ్గురు ఉండనే ఉన్నారు. ప్లస్ మనం చెప్పాల్సినటువంటిది ఇది దుబాయ్లో జరిగేటువంటిది. దుబాయ్ వికెట్ అనేటువంటిది స్లో టర్నర్ ఉంటుంది కానీ కంప్లీట్గా స్పిన్నర్లకి హెల్ప్ చేసేటివి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ డ్రై కండిషన్స్, దాంతో సరిగా వికెట్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి క్యూరేటరీ వాటరింగ్ చేయడానికి దానికి టైం దొరకకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్టే ఒక రాక్ సాలిడ్ వికెట్ని తయారు చేసి ఉంచుతారు. కాబట్టి రాను స్లో టర్నర్ అవుతుంది, స్లోవర్ వన్ అవుతూ ఉంటుంది. కానీ కంప్లీట్ మన చెన్నై వికెట్టో లేకపోతే కనుక బెంగళూరు వికెట్టో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల లాంటి వికెట్ అయ్యేటువంటిది అంత పెద్ద టర్నర్ బనానా టర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈవెన్ అక్కడ కూడా స్పిన్నర్ల కన్నా కూడా మెయిన్గా అనేటువంటిది పేసర్లు విల్ ప్లే ది మేజర్ రోల్. షమీ ఉంటారా ఉండరా అంటే ఏం చెప్తారు? షమీ 50 ఓవర్ ఫార్మేట్కి వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ ఆడుతూ ఉన్నాడు. షమీ ఆల్రెడీ బీసీసీఐ రంజీ ట్రోఫీ వాటిలో ఆడాడు, విజయ్ హజారే దాంట్లో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాకపోతే 50 ఓవర్ ఫార్మాట్కి సరిపోయేటువంటి ఫిట్నెస్ తోటి ఉన్నాడు. అంటే టెస్ట్ మ్యాచ్కి ఎందుకు తీసుకోలేదు మరి ఫిట్గా ఉంటే అనే డౌట్ రావచ్చు కాక. బట్ 5 days కంటిన్యూగా ఇచ్చేయటం అనేటువంటిది, ఒక్కసారి ప్లేయింగ్ 11లోకి వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ ఆ సిచ్యుయేషన్ని బట్టి యూ మే హ్యావ్ టు బౌల్ 20 overs 25 overs. ఇప్పుడు మొన్న బుమ్రా 30 overs వేశాడు. సో కాబట్టి అట్లాగా సిచ్యుయేషన్ని బట్టి, టీం అవసరాన్ని బట్టి యూ మే ఆస్క్డ్ బై యువర్ క్యాప్టెన్ టు బౌల్ మోర్ దాన్ 20-25 overs. సో ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అదే 50 ఓవర్ ఫార్మాట్ అయినప్పటికీ ఎంత లేదన్నా కానీ మ్యాక్సిమం బౌలింగ్ చేసేటువంటిదే 10 overs. అది కూడా 3 స్పెల్లో కూడా వేసేటువంటిది ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా 3-4 overs ఫస్ట్ స్పెల్, ఆ తర్వాత మళ్ళీ మిడిల్ ఓవర్స్లోకి వచ్చేటప్పటికి 2-3 overs, అండ్ దెన్ అగైన్ ఇన్ ద డెత్ ఓవర్స్ ఒక 3-4 overs. యువర్ జాబ్ ఈస్ డన్. సో అందుకని షమీ డెఫినెట్గా ఈ 50 ఓవర్ ఫార్మాట్ దానికి అందుబాటులో ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు, మీ అనాలిసిస్ అందించారు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి. థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.